హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికి ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలి. జాబ్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి అధ్యయన పద్ధతులండి. ఇది మనకి సైకాలజీకి సంబంధించి ఒక లెసన్. అధ్యయన పద్ధతులు ఇది. దీనికి సంబంధించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ చేసామండి. ఈ లెసన్‌కి సంబంధించి. ఇది మనకి ఫోర్త్ లెసన్ అండి. అధ్యయన పద్ధతులనేవి సైకాలజీలో మనకి ఫోర్త్ లెసన్. ఆల్రెడీ మనం 3 లెసన్స్ అని కంప్లీట్ చేసామండి. ఇది ఫోర్త్ లెసన్. ఈ లెసన్‌కి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ ఆల్రెడీ చేసాం ముందు. ఇది మనకి థర్డ్ వీడియో అండి ఈ లెసన్‌కి సంబంధించి. లాస్ట్ వీడియో కూడా థర్డ్ వీడియో ఈ లెసన్‌కి సంబంధించి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ మన ఛానెల్‌లో చెప్తున్నాం. ఒకసారి చెక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే మీకు అర్థం కాదండి. ఎందుకంటే కంటిన్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. నిన్న వీడియోకి ఈరోజు కంటిన్యూషన్ అనేది చెప్తున్నాము. అందువల్ల మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందు వీడియో చూసాక తర్వాత వీడియో చూడండి. మీకు అర్థమవుతుంది. ఓకే అండి. ఇప్పుడు మనం టాపిక్‌లోకి వెళ్దాము. ఫస్ట్ బిట్ చూడండి. ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దేని ద్వారా గ్రహిస్తాడు? ఉపాధ్యాయుడు విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అన్న విషయాన్ని దేని ద్వారా గ్రహిస్తాడు అని అడుగుతున్నా. ఫస్ట్ చూడండి, సహజ పరిశీలన ద్వారా, నియంత్రిత పరిశీలన ద్వారా, సంచరిత పరిశీలన ద్వారా, అసంచరిత పరిశీలన ద్వారా. దేని ద్వారా అతను గ్రహిస్తాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 సంచరిత పరిశీలన ద్వారా. ఉపాధ్యాయుడు విద్యార్థుల పాఠాన్ని అర్థం చేసుకున్నారా లేదా అనే విషయాన్ని మనకి సంచరిత పరిశీలన ద్వారా గ్రహిస్తారండి ఉపాధ్యాయుడు. నెక్స్ట్ మనకి రెండోది చూడండి. ప్రయోగ పద్ధతిలో నియంత్రణ సమూహం అనగా ఏంటి? ప్రయోగ పద్ధతిలో నియంత్రణ సమూహం అనగా ఏమిటి? ప్రయోగాన్ని నియంత్రించే సమూహమా? ప్రయోగ పద్ధతులకు గురికాని సమూహమా? ప్రయోగాన్ని నిర్వహించే సమూహమా? ప్రయోగం నుండి దూరంగా ఉంచబడే సమూహం అసలు ఏంటి? ప్రయోగ పద్ధతిలో నియంత్రణ సమూహం అనగా ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రయోగ పరిస్థితులకు గురి కాని సమూహం అండి. పరిస్థితులకు గురి కాని సమూహం. ప్రయోగ పరిస్థితులకు గురి కాని సమూహం అవుతుందండి నియంత్రణ సమూహం అంటే. మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకు మూడోది చూడండి. ఉపాధ్యాయుడు తన విద్యార్థుల అధ్యయన అలవాట్ల ప్రభావం వారి సాధనపై ఉన్నదేమో అధ్యయనం చేయాలన్న ఆసక్తితో ఉంటే విద్యార్థుల సాధన ఏంటి? ఉపాధ్యాయుడు తన విద్యార్థుల అధ్యయన అలవాట ప్రభావం వారి సాధనపై ఉన్నదేమో అధ్యయనం చేయాలన్న ఆసక్తితో ఉంటే విద్యార్థుల సాధన ఏంటి? విచారణమా, జోక్య చరమ, స్వతంత్ర చరమ, పరతంత్ర చరమ అసలు ఏమవుతుంది అని అడుగుతున్నాం. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. పరతంత్ర చరమ అవుతుందండి. ఉపాధ్యాయుడు తన విద్యార్థుల అధ్యయన అలవాట ప్రభావం వారి సాధనపై ఉన్నదేమో అధ్యయనం చేయాలని ఆసక్తితో ఉంటే విద్యార్థుల సాధన ఏమవుతుందంటే పరతంత్ర చరమ అవుతుంది. నెక్స్ట్ మనకు 4 చూడండి. క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు కల పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి ఏది? క్రింది వానిలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి ఏది? ఫస్ట్ చూడండి, వ్యక్తి అధ్యయన పద్ధత, అంత పరిశీలన పద్ధత, అంత పరీక్షణ పద్ధత, అలాగే పరిపుచ్చిత పద్ధత, ప్రయోగాత్మక పద్ధతి. అసలు ఏంటి నాలుగింట్లో అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుందండి. క్రింది వాళ్ళ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అధ్యయనం చేయడానికి దోహదపడే పద్ధతి ఏంటంటే వ్యక్తి అధ్యయన పద్ధతి. నెక్స్ట్ మనకి 5వది చూడండి. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకుంటున్నది లేనిది ఉపాధ్యాయుడు క్రింది విధానంతో గ్రహిస్తాడు. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకుంటున్నది లేనిది ఉపాధ్యాయుడు క్రింది విధానంతో గ్రహిస్తాడు. ఫస్ట్ సహజ పరిశీలన ద్వారా, నియంత్రిత పరిశీలన ద్వారా, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. దేని ద్వారా గ్రహిస్తాడు అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. సంచరిత పరిశీలన. విద్యార్థులు పాఠాన్ని అర్థం చేసుకుంటున్నది లేనిది ఉపాధ్యాయుడు ఏ విధానంతో గ్రహిస్తాడంటే సంచరిత పరిశీలన విధానం ద్వారా గ్రహిస్తాడు. నెక్స్ట్ మనకు 6వది చూడండి. విద్యార్థుల్లో సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించుట ఏంటి? విద్యార్థుల సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించుట ఏమిటి? పరిపుచ్చ పద్ధతి అవుతుందా?
నియంత్రిత పరిశీలన పద్ధతి అవుతుందా? సహజ పరిశీలన పద్ధతి అవుతుందా? వ్యక్తి అధ్యయన పద్ధతి అవుతుందా? ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. నియంత్రిత నియంత్రిత పరిశీలన పద్ధతి అవుతుందండి. విద్యార్థులలో సహాయ సహకార ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశాలను గమనించుట నియంత్రిత పరిశీలన పద్ధతి అవుతుంది. నెక్స్ట్ 7 చూడండి. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దేని ద్వారా మాపనం చేయవచ్చును? బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దేని ద్వారా మాపనం చేయవచ్చును అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రక్షేపక పరీక్షలు, క్యుములేటివ్ పని రికార్డులు, నిర్ధారణ మాపనలు, అలాగే ఇంటర్వ్యూలు దేని ద్వారా అతను మాపనం చేయవచ్చు అని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. నిర్ధారణ మాపనలు. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దేని ద్వారా మాపనం చేయవచ్చు అంటే నిర్ధారణ మాపనల ద్వారా. దేని ద్వారా చేయవచ్చు అండి? నిర్ధారణ మాపనల ద్వారా. క్రింది అధ్యయన పద్ధతిలో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి ఏంటి? క్రింది అధ్యయన పద్ధతిలో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రయోగ పద్ధతి, అంధ పరీక్షణ పద్ధత, పరిశీలన పద్ధత, వ్యక్తి అధ్యయన పద్ధత. ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 ఉంది. అంత పరీక్షణ పద్ధతి. క్రింది అధ్యయన పద్ధతిలో వ్యక్తి నిష్ఠత అధికంగా గల పద్ధతి ఏదంటే అంత పరీక్షణ పద్ధతి అండి. నెక్స్ట్ 9ది చూడండి. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలిలోని 1 నుండి 5 తరగతుల పిల్లలను ఎంపిక చేసుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఏ పరిశోధన పద్ధతి? ప్రాథమిక పాఠశాలలోని పిల్లల వికాస రీతులను అధ్యయనం చేయడానికి మనోవిజ్ఞానవేత్త ఒక మండలంలోని 1 నుండి 5వ తరగతుల పిల్లల్ని ఎంచుకున్నాడు. మనోవిజ్ఞానవేత్త ఎంచుకున్నది ఏ పరిశోధన పద్ధతి అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వికాస అధ్యయన పద్ధతి, వ్యక్తిగత అధ్యయనం పద్ధతి, క్రాస్ సెక్షనల్ అధ్యయన పద్ధతి, లాంగిట్యూడినల్ అధ్యయన పద్ధతి అని అవుతుంది. ఈ 4గింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 క్రాస్ సెక్షనల్ అధ్యయన పద్ధతి. క్రాస్ సెక్షనల్ అధ్యయన పద్ధతి అండి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 10ది చూడండి. ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువును సహజ సందర్భాలను పరిశీలించి ప్రవర్తన రికార్డు చేసి నిర్వహిస్తాడు అని అడుగుతున్నారండి. ఏ పద్ధతిలో ఉపాధ్యాయుడు శిశువును సహజ సందర్భాలను పరిశీలించి ప్రవర్తన రికార్డు చేసి నిర్వహిస్తాడని అడుగుతున్నారు. ఫస్ట్ నిర్ధారణ మాపని, ఉపాఖ్యాన పద్ధతి, వ్యక్తి అధ్యయనం, ప్రయోగాత్మక పద్ధతి అని అడుగుతున్నారు. ఏ పద్ధతులు అతను ఇవి ఉపాధ్యాయుడు శిశువుని సహజ సందర్భాలు పరిశీలించి ప్రవర్తన రికార్డ్ చేసి నిర్వహిస్తాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఉపాఖ్యాన పద్ధతి. ఏంటండి? ఉపాఖ్యాన పద్ధతి. నెక్స్ట్ మనకు 11 చూడండి. వస్తునిష్ఠత అధికంగా ఉండే పద్ధతి ఏంటి? వస్తునిష్ఠత అధికంగా ఉండే పద్ధతి ఏది అంటే ఫస్ట్ చూడండి, అంతఃపరిశీలన, ప్రయోగాత్మక పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపుచ్చ పద్ధతి. అసలు ఏంటి? ఏ పద్ధతి వస్తునిష్ఠత అధికంగా ఉండే పద్ధతి ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ప్రయోగాత్మక పద్ధతి అవుతుందండి. వస్తునిష్ఠత అధికంగా ఉండే పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి. నెక్స్ట్ మనకి 12 చూడండి. విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం ఏది? విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం ఏది అని అడుగుతున్నారు. విద్యార్థుల సాధన అవుతుందా? స్మృతి అవుతుందా? ఆరోగ్యం అవుతుందా? ఇంటి పని అవుతుందా? అసలు ఏమవుతుంది? విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో పరతంత్ర చరం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 విద్యార్థుల సాధన అవుతుందండి. ఇక్కడ పరతంత్ర చరం ఏమవుతుందంటే విద్యార్థుల సాధన అవుతుంది. నెక్స్ట్ మనకు 13ది. క్రింది పద్ధతిలో ఎక్కువ వస్తునిష్ఠత గలది ఏది? మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి సింపుల్గా. ఆల్రెడీ ఇదే బిట్ మనకు 3 సార్లు వచ్చిందండి. మనకి ఏ పద్ధతిలో ఎక్కువ వస్తునిష్ఠత ఉంటుందంటే మనకు ఆప్షన్ 4 అండి. ప్రయోగ పద్ధతి. ఇది 3 సార్లు వచ్చింది మనం చేసుకున్న వీడియోలో. 3 వీడియోలో కూడా 3 బిట్స్ వచ్చాయండి. ఫస్ట్ వీడియోలో ఈ బిట్ వచ్చింది, సెకండ్ వీడియోలో వచ్చింది, ఇప్పుడు థర్డ్ వీడియోలో కూడా ఈ బిట్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అలాగే మనకి చూడండి 14 నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియ ఏది? నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించే ప్రక్రియ ఏంటి?
ప్రయోగాత్మక పరిశోధన, దీర్ఘకాల అధ్యయనాలు, చర్యాత్మక పరిశోధన, పరిచ్ఛేదన అధ్యయనాలు. ఇందులో ఏది అంటే మనకు ఆప్షన్ 3 అండి. చర్యాత్మక పరిశోధన అవుతుందండి. ఏమవుతుందండి? చర్యాత్మక పరిశోధన అవుతుంది. నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు అన్వేషించే ప్రక్రియ చర్యాత్మక పరిశోధన. నెక్స్ట్ మనకి ఈ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు. ఏ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, స్వతంత్ర చరాంక, జోక్యం చరాంక, పరతంత్ర చరాంక, ప్రయోగాత్మక చరాంక. దేనికి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. జోక్య చరాంకి. ఏ చరాన్ని నియంత్రించినట్లయితే ప్రయోగ ఫలితానికి వస్తునిష్టత ఉండదంటే జోక్య చరాంకి అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 16 చూడండి. నీలోకి నీవు తొంగి చూసుకో అనేది క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి భావన. నీలోకి నీవు తొంగి చూసుకో అనేది క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి భావన అని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రయోగ పద్ధతి, అంత పరిశీలన పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, అసంచరిత పరిశీలన. నాలుగింట్లో ఏంటంటే అంత పరిశీలన పద్ధతి అవుతుందండి. నీలోకి నీవు తొంగి చూసుకో అనేది క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయన పద్ధతి భావన అంటే అంత పరీక్షణ పద్ధతి అండి. నెక్స్ట్ మనకి 17ది, విద్యార్థుల సాధనపై ఇంటి పని ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరం ఏది? విద్యార్థుల సాధనపై ఇంటి పని ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరం ఏది అని అడుగుతున్నారు. విద్యార్థుల సాధన అవుతుందా, ఇంటి పని అవుతుందా, ఇంటికి బంధువులు రావడం అవుతుందా, స్వతంత్ర చరం లేదు అవుతుందా? ఈ నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఇంటి పని అవుతుంది. విద్యార్థుల సాధనపై ఇంటి పని ప్రభావం అనే ప్రయోగంలో స్వతంత్ర చరం ఏదంటే ఇంటి పని అవుతుంది. ఏటవుతుందండి? ఇంటి పని. అన్ని అంశాల్లో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొక నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోకి చరాల నియంత్రణ పద్ధతి ఏది? అన్ని అంశాల్లో సమానంగా ఉన్న ఇద్దరిని తీసుకొని ఒకరిని ప్రయోగ సమూహానికి మరొకరు నియంత్రిత సమూహానికి ఎన్నిక చేసే జోకి చరాల నియంత్రణ పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, సమూహ పద్ధతి, సమజోడి పద్ధతి, యాదృచ్ఛిక సమూహ పద్ధతి, సామాన్య ఎంపిక పద్ధతి అని అడుగుతున్నాను. నాలుగింట్లో ఏంటంటే సమజోడి పద్ధతి అవుతుందండి. ఈ నాలుగింట్లో మనకు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. సమజోడి పద్ధతి. నెక్స్ట్ మనకు 19, గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ క్రింది పరిశీలనకు సహాయకారిగా ఉంటుంది. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ ఈ క్రింది పరిశీలనకు సహాయకారిగా ఉంటుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అసమచిత, అసంచరిత, సంచరిత, సహజ, అంత పరిశీలన. ఈ నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అంటే అసంచరిత అండి. గెసెల్ అబ్జర్వేషన్ డోమ్ మనకి అసంచరిత పరిశీలనకు సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ మనకి 20ది, ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించే పద్ధతి ఏది? ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచే సమాచారం సేకరించే పద్ధతి ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, అణుధైర్య పద్ధతి, ప్రయోగ పద్ధతి, పరిశీలన పద్ధతి, అంత పరిశీలన పద్ధతి. నాలుగింట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అంత పరిశీలన పద్ధతి అండి. ఏ వ్యక్తిని అధ్యయనం చేయాలనుకుంటున్నామో ఆ వ్యక్తి నుంచి సమాచారం సేకరించే పద్ధతి ఏంటంటే అంత పరిశీలన పద్ధతి అవుతుంది. నెక్స్ట్, ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏది? ప్రయోగ పద్ధతి గురించి సరికాని ప్రవచనం ఏదని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, ప్రయోగ ఫలితాలను మరలా నిరూపించవచ్చు. ఏ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ? మనకి ఈ పద్ధతిలో వస్తునిష్టత తక్కువ. కారణానికి ఫలితానికి సంబంధాన్ని ఏర్పరచవచ్చు. ప్రయోగ పద్ధతికి చాలా డబ్బు, సమయం అవసరం అని అంటున్నారు. నాలుగింట్లో ఏది? ప్రయోగ పద్ధతి గురించి సరికానిది అన్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అవుతుంది. ఈ పద్ధతిలో వస్తునిష్ట తక్కువ ఉంటుందా అనేది మనకి ప్రయోగ పద్ధతిలో సరికానిదండి. నెక్స్ట్ మనకి 22ది, ఒక ప్రయోగంలో కారణం
పాత్రను పోషించే చరం ఏది? ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏది అని అడుగుతున్నారు. పరతంత్ర చరమా? స్వతంత్ర చరమా? జోకి చరమా? ఏ చరము కాదా? అసలేంటి? ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం ఏది అంటే మనకిక్కడ ఆప్షన్ 2 అండి. స్వతంత్ర చరం. ఒక ప్రయోగంలో కారణం పాత్ర పోషించే చరం ఏదంటే స్వతంత్ర చరం. నెక్స్ట్ 23ది ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశాడు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఏమవుతుంది? స్వతంత్ర చరం అవుతుందా? పరతంత్ర చరం అవుతుందా? జోకి చరం అవుతుందా? మిశ్రమ చరం అవుతుందా? ఈ నాలుగింట్లో ఏంటి? ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేశారు. ఇక్కడ విద్యార్థుల చురుకుదనం అనేది ఏంటంటే మనకు ఆప్షన్ 2 అండి. పరతంత్ర చరం అవుతుంది. ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ మనకి 24 క్రింది వానిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా కలది. క్రింది వానిలో లక్ష్యాత్మక స్వభావం ఎక్కువగా కలది ఏంటి? ప్రయోగాత్మక పద్ధత, వ్యక్తి చరిత్ర పద్ధత, అంత పరీక్షణ పద్ధత, పరిశీలన పద్ధత. ఈ నాలుగింట్లో ఏంటి అంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. ప్రయోగాత్మక పద్ధతి. క్రింది వాటిలో లక్ష్యాత్మక ప్రభావం ఎక్కువగా కలది ఏంటంటే ప్రయోగాత్మక పద్ధతి అండి. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏది? ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏది అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, పరతంత్ర చరం అవుతుందా? స్వతంత్ర చరం అవుతుందా? జోకి చరం అవుతుందా? ఏ చరము కాదా? అసలు ఏంటి? ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏదంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. పరతంత్ర చరం అవుతుందండి. ప్రయోగంలో ఫలితం పాత్రను పోషించే చరం ఏదంటే పరతంత్ర చరం అండి. నెక్స్ట్ 26ది క్రింది పద్ధతిలో వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి. క్రింది వాటిలో వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి ఏది అని అడుగుతున్నాం. మనకి ఆప్షన్ 2 అండి. ప్రయోగ పద్ధతి. 4 సరైన రావడం అసలు బిట్టు అస్తమానం వస్తుంది. క్రింది పద్ధతిలో వస్తునిష్టత అధికంగా ఉండే పద్ధతి ఏదంటే ప్రయోగ పద్ధతి అండి. 27ది విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు. ఇందులో విద్యార్థుల వైఖరి అనేది ఏమవుతుంది? విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు. ఇందులో విద్యార్థుల వైఖరి అనేది ఏంటి? స్వతంత్ర చరం అవుతుందా? పరతంత్ర చరం అవుతుందా? జోకి చరం అవుతుందా? సామూహిక చరం అవుతుంది. అసలు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. పరతంత్ర చరం అవుతుంది. విద్యార్థుల వైఖరిపై వార్తాపత్రికల ప్రభావం అనే అంశంపై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించాడు. ఇందులో విద్యార్థుల వైఖరి అనేది ఏమవుతుందంటే పరతంత్ర చరం అవుతుంది. నెక్స్ట్ 28ది తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు అడుగుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటి? తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏంటి? సంచరిత పరిశీలన, సాధారణ పరిశీలన, అసంచరిత పరిశీలన, స్థూల పరిశీలన. అసలు ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. సంచరిత పరిశీలన అవుతుంది. తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు అడుగుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఏమవుతుందంటే సంచరిత పరిశీలన అవుతుంది. నెక్స్ట్ 29ది ఈ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు. ఏ పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయోక్తగాను ఉంటాడు అని అడుగుతున్నారు. ఫస్ట్ చూడండి, వ్యక్తి చరిత్ర పద్ధతిలోనా, పరిపుచ్చ పద్ధతి ఉందా, అలాగే ప్రయోగ పద్ధతి ఉందా, అంత పరిశీలన పద్ధతి ఉందా? అసలు ఎందులో అతను వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయుక్తగాను ఉంటాడంటే మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. అంత పరిశీలన పద్ధతిలో అంత పరిశీలన పద్ధతి యందు వ్యక్తి ప్రయోజ్యుడుగాను ప్రయుక్తగాను ఉంటాడు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ మనం 30వ బిట్టు లాస్ట్ బిట్ అండి. విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థులు అనారోగ్య ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చరం అవుతుంది? విద్యార్థుల సాధనపై శృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థుల అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది.
ఇక్కడ అనారోగ్యం అనేది ఏ రకమైన చర్మం అని అడుగుతున్నారు. ఫస్ట్ పరతంత్ర చర్మ, స్వతంత్ర చర్మ, జోకి చర్మ, పరస్పరాధార చర్మ. అసలు ఏంటంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి, జోకి చర్మ అవుతుంది. విద్యార్థుల సాధనపై స్మృతి ప్రభావం అనే ప్రయోగంలో ఒక సమూహ విద్యార్థులు అనారోగ్యం ఫలితాలపై ప్రభావం చూపింది. ఇక్కడ అనారోగ్యం అనేది మనకి జోకి చర్మ అండి ఇక్కడ. ఇదండి ఈరోజు సంబంధించిన బిట్స్. మన డైలీ మన ఛానల్లో డిఎస్సి సంబంధించి వీడియోస్ పెడుతుంటాము. ఒకసారి చెక్ చేయండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.